అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారని వర్మపై కేసు నమోదైంది. వర్మ కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, కానీ పోలీసుల అందుబాటులోకి మాత్రం రావడం లేదు. సోషల్ మీడియాలో వర్మ ఇంటర్వ్యూలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లోనే మకాం వేసి వర్మ కోసం 5 రోజులుగా గాలిస్తున్నారు. అయితే నిన్న ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న ఆయన డెన్ ఆఫీస్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. తన ఆఫీస్లోకి పోలీసులు ఇంతవరకు అడుగు పెట్టలేదన్నారు. తనను అరెస్టు చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదని అన్నారు. ఒకవేళ తనను అరెస్టు చేయడానికి వస్తే తన ఆఫీస్లోకి ఎందుకు రారు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు వర్మ. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారని వర్మపై కేసు నమోదైంది. వర్మ కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, కానీ పోలీసుల అందుబాటులోకి మాత్రం రావడం లేదు. సోషల్ మీడియాలో వర్మ ఇంటర్వ్యూలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లోనే మకాం వేసి వర్మ కోసం 5 రోజులుగా గాలిస్తున్నారు. అయితే నిన్న ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పెద్ద పోస్ట్ పెట్టారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న ఆయన డెన్ ఆఫీస్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. తన ఆఫీస్లోకి పోలీసులు ఇంతవరకు అడుగు పెట్టలేదన్నారు. తనను అరెస్టు చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదని అన్నారు. ఒకవేళ తనను అరెస్టు చేయడానికి వస్తే తన ఆఫీస్లోకి ఎందుకు రారు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు వర్మ. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి పవన్. అయితే వర్మకు సంబంధించిన నేపథ్యంలో ఏపీ పోలీసులు పట్టుకోవడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే ఆ వర్మ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రము వర్మకు సంబంధించిన కొంతమంది ఇక్కడ లేరు అని మాత్రం ప్రధానంగా పోలీసులకు కూడా సమాధానం చెప్పారు. దీంతో పోలీసులు అతని సెల్ ఫోన్ టవర్ లొకేషన్ కూడా ప్రయత్నించడంతో అతని సెల్ ఫోన్ మాత్రము రామ్ గోపాల్ వర్మది ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత చూస్తే మాత్రము రామ్ గోపాల్ వర్మ ప్రతిరోజు ఒక వీడియోతో పాటు ఎక్స్ లో కొన్ని ప్రధానమైన అంశాలను కూడా కీలకమైన అంశాలను కూడా పోస్ట్ చేస్తారు. అయితే తాను ఎక్కడా పారిపోలేను, తన డెన్ లోనే ఉన్నాను, తన ఆఫీస్ లోనే ఉన్నాను, కానీ పోలీసులు ఎవరు కూడా లోపలికి రాలేదు అనేది మాత్రం ప్రధానంగా తను ఎక్స్ లో పూర్తిగా యొక్క అంశాలను కూడా పొందుపరిచారు. మరోవైపు చూస్తే మాత్రము పోలీసులు తనను అరెస్ట్ చేస్తారంటూ కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి వారు చెప్పలేదు. కేవలం మీడియానే హైప్ క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ కూడా కొంత సంచలనమైన విషయాలు కూడా ప్రకటించారు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో పూర్తిగా తేల్చుకుంటాము. తాను పోలీసులకు భయపడను, ఎందుకంటే పోలీసుల విచారణకు సహకరిస్తాను, చట్టాలంటే చాలా గౌరవం ఉన్న వ్యక్తిగా నేను సమాజంలో ఉన్నాను. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
పోలీసులకు విచారణకు హాజరవుతానని చెప్పి కూడా తాను గత కొన్ని రోజుల నుంచి కూడా క్లారిటీగా చెప్తున్నా అని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే తాజాగా నిన్న రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ లో పోస్టుల పైన దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.